హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్పే ముచ్చట మీ అందరికి బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. న్యూస్ పేపర్లు ఇంట్లో చాలానే ఉండేవి. వాటిని కబోర్డ్లో యూజ్ చేసేదాన్ని. తర్వాత వాటితో నేను ఇలా డస్ట్బిన్ తయారు చేసుకోవడం మొదలు పెట్టాను. అందరికీ యూజ్ అయ్యే ఈ న్యూస్ పేపర్ డస్ట్బిన్ అనేది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీ అందరికీ ఉపయోగపడుతుందని ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. లెట్ us స్టార్ట్ ద వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ కామెంట్స్ని షేర్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. డస్ట్బిన్ తయారు చేయడానికి న్యూస్ పేపర్లో సగభాగాన్ని తీసుకున్నాను. ఫుల్ పేజ్ మొత్తం తీసుకుంటే కొంచెం పెద్ద డస్ట్బిన్ వస్తుంది. నేను చిన్నగా చేయాలనుకుంటున్నాను కాబట్టి సగభాగం సరిపోతుంది. పేపర్ని 4 భాగాలుగా మడత పెడుతున్నాను. ఇలా ఫోల్డింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. చిన్నపిల్లలకి సరదా అయిన క్రాఫ్ట్ వర్క్ లాగా కూడా ఉంటుంది, వాళ్ళు కూడా చేయొచ్చు. చిన్నప్పుడు తాటాకులతో, అరిటాకులతో, ఇంకా కొబ్బరాకులతో కూడా చిన్ని బుట్టలు తయారు చేసుకునే వాళ్ళం. ఇలా న్యూస్ పేపర్తో డస్ట్బిన్ చేయడం అనేది నేను ఈ మధ్య కాలంలోనే నేర్చుకున్నాను. దీని ఉపయోగం అయితే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే తినేటప్పుడు సోఫాల పక్కన, బెడ్ పక్కన చెత్త పోస్తూ ఉంటాము. ఇలా చిన్నిగా డస్ట్బిన్స్ తయారు చేసుకొని మనకు అందుబాటులో పెట్టుకున్నాము అంటే మనం ఇల్లంతా పాడు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ డస్ట్బిన్ కరెక్ట్గా రావాలి అంటే ఫోల్డింగ్ కూడా బాగా ఉండాలి. అలా మడత పెట్టినప్పుడు సరిగ్గా లేదు అంటే డస్ట్బిన్ సరిగ్గా రాదు. ఇంట్లో న్యూస్ పేపర్లు ఉంటే చాలండి, బోలెడని డస్ట్బిన్లు తయారు చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు న్యూస్ పేపర్ని మడత పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇలా మధ్య భాగాన్ని పట్టుకొని మధ్యలో ఉన్న ఈ గీత చూసారు కదా, ఆ మడతని లోపలికి పెట్టాను. మిగతా 2 మడతల్ని ఇలా దగ్గరకు పట్టుకున్నాను. ఇంట్లోనే కాదు, ఈ డస్ట్బిన్లో ఆఫీసుల్లోనూ, పిల్లలకి స్కూల్లో కూడా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని ఎన్ని విధాలైనా మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని ముచ్చట్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పేపర్ని ఒకవైపు మడత పెట్టాం కదా, ఇది రెండో వైపు మడత అనమాట. ఇట్లా 2 వైపులు మడత పెట్టిన తర్వాత లోపలి భాగాన్ని చూస్తే ఇలా మనకు కనిపిస్తుంది. దాన్ని కూడా ఫోల్డ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఫోల్డింగ్ అనేది క్లియర్గా తెలియాలని చూపిస్తున్నాను. ఇట్లా ఉంటుంది. పేపర్ని ఫోల్డింగ్ చేసేటప్పుడు నేను వెనకాల కోరస్ లాగా ఇలా మడత పెట్టండి అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను పేపర్ ఫోల్డ్ చేస్తూ ఉంటాను, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. అలా చూస్తూ ఉంటేనే మీకు బాగా అర్థమవుతుంది. నేనైతే ఇలాంటివి ఏమన్నా చేసుకోవాలి అంటే పక్కన ఎవరైనా కూర్చొని ఉంటే వాళ్ళతో మంచిగా ముచ్చట్లు పెట్టుకొని నా పనంతా పూర్తి చేసేసుకుంటాను. ఇంట్లో ఇలాంటివి తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు మంచిగా సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉండడం కానీ, లేదా నచ్చిన సీరియల్ చూస్తూ ఉండడం, లేదా సినిమా పెట్టుకొని చూస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది కదా. ఇలా మన ఛానల్లో ఇంకా బోలెడన్ని నేర్చేసుకుందాం. మరి మీకు ఇష్టమైన సీరియల్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇక 2-3 మడతలు పెడితే ఈ డస్ట్బిన్ అయితే రెడీ అయిపోతుంది. మీకు మరొక మంచి ముచ్చట చెప్తాను. అదేంటి అంటే ఈ డస్ట్బిన్లు నేను ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను. ఎందుకు అంటే బయటికి వెళ్ళినప్పుడు శానిటరీ ప్యాడ్స్ని క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. యూజ్ చేసిన తర్వాత వాటిని పడేయడానికి కూడా ఈ పేపర్ డస్ట్బిన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. న్యూస్ పేపర్తో ఇలా బాస్కెట్ని తయారు చేసుకొని డస్ట్బిన్లో ఉపయోగించడానికి నేను గమ్ కానీ సిజర్ కానీ ఉపయోగించలేదు. ఇలా చేసుకోవడానికి మనమేమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాస్తంత మన టైంని కేటాయించుకొని తయారు చేసుకోవడమే. ఫైనల్గా చాలా క్యూట్గా ఉండి మినీ చెత్త బుట్ట రెడీ అయిపోయింది. ఇది చూడడానికి బుట్టలాగా కూడా ఉంటుంది. ఈ బుట్టలో మనం ఏమైనా వేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ని ఓపెన్ చేయకుండా దగ్గరకు పెట్టుకుంటే మనం దీన్ని ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ఇలా పేపర్తో తయారు చేసిన ఈ పేపర్ బాస్కెట్లని అండ్ మినీ డస్ట్బిన్ని నేను ఇలా వాడుతూ ఉంటాను. ఇంట్లో ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది అందరికీ ఉపయోగపడే వస్తువే. సో వీడియోని అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. ఏ ఖర్చు లేని చాలా యూస్ఫుల్ వస్తువైన మినీ డస్ట్బిన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇది మన ఇంట్లో లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది.